బీహార్లో కొత్త రాజకీయం పురుడు పోసుకుంటోంది. ఓవైపు ఇండియా కూటమి, మరోవైపు ఎన్డీఏ, మధ్యలో మరో పార్టీ. ఈ ఏడాది నవంబర్లో జరగబోయే బీహార్ అసెంబ్లీ సమరంలో కథలు కథనాలు మారబోతున్నాయా? వ్యూహాలు పదునెక్కనున్నాయా? జన్సురాజ్ పార్టీ పేరుతో తెరపైకి వచ్చిన ప్రశాంత్ కిషోర్ గేమ్ చేంజర్ కాబోతున్నారా? బీహార్లో ఇప్పటి నుంచే సైలెంట్ గేమ్ ప్రశాంత్ కిషోర్ నడిపిస్తున్నారా? ప్రశాంత్ కిషోర్ పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఒక దశలో ఆయన టైం బాగా నడిచింది. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో మోడీ మూడోసారి సీఎం అయ్యేందుకు పీకే సలహాలే ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంతో పాటే ఆయన పేరు కూడా మారుమోగింది. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండు పార్టీలకు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పనిచేశారు. 2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వారు వన్ సైడ్ అయ్యేందుకు పీకే వ్యూహాలు చాలా బాగా పనిచేశాయి. 2021లో బెంగాల్లో తృణమూల్ కు, ఆ తర్వాత తమిళనాడులో డీఎంకేకు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రధాన పార్టీల వ్యూహాలకు అతడే ఆయువు పోశాడు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఎన్నో పార్టీలకు సరికొత్త వ్యూహాలు చెప్పి నేర్పించిన ప్రశాంత్ కిషోర్ సొంతంగా పార్టీ పెట్టి వర్కౌట్ మాత్రం చేసుకోలేకపోయారు. ఆయన వ్యూహాలు ఆయన సొంత పనికి అస్సలు ఉపయోగపడకుండా పోయాయి. సొంత రాష్ట్రం బీహార్లో ఏం చేసినా కలిసి రాలేదు. ఆ మధ్య జేడీయూలో చేరారు. సీఎం నితీష్ కుమార్ కు రైట్ హ్యాండ్ గా ఎదుగుదామనుకున్నాడు. పార్టీలో కీలకమవుదామనుకున్నాడు. అయితే సీఎం పైన విమర్శలు ఎక్కుపెట్టడంతో మెల్లగా ఆయన్ను అక్కడి నుంచి సైడ్ చేసేశారు. దీంతో గత ఏడాది అక్టోబర్ 2న జన్సురాజ్ పార్టీని అధికారికంగా ప్రకటించారు పీకే. ప్రశాంత్ కిషోర్ దగ్గర నిధులేమీ లేవు. ఆయన వెంట ఎవరు నడుస్తారని ప్రత్యర్థులు కౌంటర్లు వేస్తుంటే కడిగి పారేశారు. తాను రాజకీయ పార్టీలకు సలహా ఇచ్చానంటే 100 కోట్లు తీసుకునేవాండని తన ఆదాయం లెక్కలు చెప్పడం ద్వారా క్యాడర్ చెల్లాచెదురు కాకుండా జాగ్రత్త పడుతున్నారు. స్ట్రాటజీలు వర్కౌట్ చేయడమేంటో గానీ తన వ్యూహాలను ఈజీగా బయట పెట్టుకున్నారన్న చర్చ నడిచింది. బీహార్లో ఈ ఏడాది అక్టోబర్ లేదంటే నవంబర్లో షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడం షురూ చేశారు పీకే. తన పాచికలు ఎలా పారవో ఇప్పుడు చూస్తానంటున్నారు. బీహార్లో గేమ్ చేంజర్ ఎలా అవ్వాలో తేల్చేస్తానంటున్నారు. ఇటీవల బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో అదే ఇష్యూను పీకే ఎత్తుకున్నారు. ఆ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రశాంత్ కిషోర్ జనవరి 2న గాంధీ మైదానంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. గత కొన్ని రోజులుగా బీఎస్సీ అభ్యర్థులు తీవ్ర ఆందోళనలు చేపడుతోన్నా ప్రభుత్వంలో ఎలాంటి కదలిక రావటం లేదని ప్రిలిమినరీ పరీక్ష రద్దు చేసి మళ్లీ కొత్తగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం చేయడం, ప్రశాంత్ కిషోర్ చట్టవిరుద్ధంగా నిరసన చేపట్టారని ఆరోపిస్తూ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచడం, మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని కోర్టు షరతులతో బెయిల్ ఇవ్వడం, ప్రశాంత్ దాన్ని తిరస్కరించడం, బెయిల్ వచ్చిన ఆ పేపర్లపై పీకే సంతకం చేయకపోవడం, జైలుకు వెళ్లడం, ఇవన్నీ చకచక జరిగిపోయాయి. అనంతరం కోర్టు షరతులు లేని బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. విద్యార్థులు, నిరుద్యోగుల తరఫున పోరాటం కంటిన్యూ చేస్తున్నారు. ఎన్నికల దాకా ఇదే కథ నడిపిస్తానని అంటున్నారు. బీహార్లో ఓవైపు ఆర్జేడీ కాంగ్రెస్, ఇంకోవైపు జేడీయూ, బీజేపీ ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నారు. ఇప్పుడు మధ్యలో జన్సురాజ్ పార్టీతో ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ఇచ్చారు. మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇది ట్రయాంగిల్ వార్ గా మారుతుందా అన్నది హాట్ డిబేట్ గా మారింది. ఇది నిజమే అన్నట్లుగా గ్రౌండ్ లో పీకే గేమ్ షురూ చేశారు. ఎడ్యుకేషన్ పై ఫోకస్ పెంచుతున్నారు. మంచి చదువులు ఉంటే ఏం జరుగుతుందో జనానికి మ్యాటర్ ఎక్కిస్తున్నారు. బీహార్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే మద్యంపై నిషేధాన్ని గంటల్లోనే తొలగిస్తామన్నారు. లిక్కర్ బ్యాన్ తో బీహార్ కు ఏటా 20,000 కోట్ల రూపాయల ఆదాయం నష్టపోతుందని అన్నారు. మద్యం కావాలనుకున్న వారికి ఏదో రూపంలో దొరుకుతూనే ఉంది. ఆ లాస్ ప్రభుత్వానికి ఎందుకు అన్నదే పీకే పాయింట్. బీహార్లో ఎడ్యుకేషన్ ప్రక్షాళన జరగాలంటే 4 లక్షల కోట్లకు పైగా నిధులు అవసరమంటున్నారు. మద్యంపై నిషేధాన్ని ఎత్తివేసి విద్యకు అవసరమైన నిధుల్ని సమకూరుస్తామంటూ చెప్పడంపై జనంలో చర్చ జరుగుతోంది. గత 30 ఏళ్లుగా బీహార్ ప్రజలు అయితే ఆర్జేడీ లేకపోతే జేడీయూ, అది కాకపోతే బీజేపీకి మాత్రమే ఓటేస్తున్నారని, ఈ సంప్రదాయం మారాలని పిలుపునిచ్చారు ప్రశాంత్ కిషోర్. తమ పార్టీ రాజవంశానికి చెందింది కాదంటూ ప్రత్యర్థులకు సెటైర్లు కూడా వేశారు. ఇందులో భాగంగా అటు అధికార జేడీయూ, బీజేపీ టార్గెట్ గా పోరాటం షురూ చేశారు. బీహార్ ముస్లిం ఓటర్లు, ఈబీసీ, ఓబీసీ అలాగే అగ్రవర్ణ ఓటర్లను వేరువేరు రూట్లలో ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. పీకే పార్టీతో ఏ కూటమికి నష్టం జరుగుతుందన్న అంచనాలపై చర్చ జరుగుతోంది. అటు ముస్లింలను, ఇటు ఓబీసీలను, ఆపై అగ్రవర్ణాల వారిని ఆకర్షించే వ్యూహాలు అప్లై చేస్తున్నారు. దీంతో ఆర్జేడీ, జేడీయూ, బీజేపీ ఈ 3 పార్టీల ఓటు బ్యాంకుపై పీకే కన్నేశారు. సో బైపోలార్ ఫైట్ ని ట్రయాంగిల్ వార్ గా మార్చేస్తానంటున్నారు.
నిజానికి ప్రశాంత్ కిషోర్ బీహార్లో ఎన్ని వ్యూహాలు అమలు చేయాలని చూసినా పెద్దగా వర్కౌట్ కావడం లేదు. అయితే గత ఏడాది డిసెంబర్ 25న పాట్నాలో నిరుద్యోగులపై లాఠీచార్జీ జరిగింది. డిసెంబర్ 30న వాటర్ క్యానన్లు ప్రయోగించారు. మరోసారి లాఠీచార్జీ చేశారు. ఇది ఆందోళనకారులు మరింత ఆగ్రహ జ్వాలలు రగిల్చింది. అందులో ప్రశాంత్ కిషోర్ కీ రోల్ పోషించారు. ఆమరణ నిరాహార దీక్షకు దిగడం, ఆ ఉద్యమాన్ని తన వైపు తిప్పుకోవడం, రాష్ట్రమంతా అటెన్షన్లోకి రావడం, హైలైట్ అవడం ఇవన్నీ పీకేకు ఎన్నికల ముందు అనుకూల పరిణామాలుగా మారాయి. ఈ ఉద్యమం ఇంతటితో ఆపకుండా 51 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయడం, దానికి యువ సత్యాగ్రహ కమిటీ అని పేరు పెట్టడం ఇవన్నీ వ్యూహాత్మకమే. ప్రతిపక్షాల ఓట్లను విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ వ్యూహంలో భాగంగా పీకే వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. సో ఓవరాల్ గా చూస్తే బీహార్ ఎన్నికలంటేనే కులాల లెక్కలు చాలా ఇంపాక్ట్ చూపుతుంటాయి. అందుకే ముందు క్యాస్ట్ డైనమిక్స్ ను డీల్ చేయాలి. అది ప్రశాంత్ కిషోర్ కు బాగా తెలుసు. బీహార్లో వెనుకబడిన కులాలు ముస్లింలు 53% ఉన్నారు. సో వీరిని ప్రసన్నం చేసుకోవడం కీలకం. వచ్చే ఎన్నికల్లో ఈ వర్గాల నుంచే ఎక్కువ మందిని నిలబెట్టాలని లీకులిస్తున్నారు. తనకు నిధుల సమస్య లేదని చెబుతున్నారు. జన్సురాజ్ పార్టీ తొలి వర్కింగ్ ప్రెసిడెంట్ గా దళితుడినే ఎంపిక చేయడం ఈ వ్యూహంలో ఓ భాగం. జేడీయూ యొక్క మహాదళిత్ కార్డుకు కౌంటర్ గా కూడా వెళ్తున్నారు. నిజానికి జన్సురాజ్ పార్టీ స్థాపనకు ముందు 2 ఏళ్లుగా ప్రశాంత్ కిషోర్ బీహార్ అంతటా గ్రౌండ్ వర్క్ చేశారు. పాదయాత్రలు చేశారు. గ్రామాలు, పట్టణాల్లో తిరిగారు. సభలు, సమావేశాలు నిర్వహించారు. గ్రౌండ్ లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడ గ్యాప్ ఉందో పసిగట్టారు. అందుకే ఇప్పుడు కథ మొదలుపెట్టారు. బీహార్ చాలా కాలంగా నిరుద్యోగం, సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం, నేరాలు విపరీతంగా పెరగడం వంటి సవాళ్లతో పోరాడుతోంది. వీటికి తాను మందు వేస్తానంటున్నాడు పీకే. అక్టోబర్ 2, 2024న పార్టీ పెట్టి మరుసటి నెలలో జరిగిన 4 అసెంబ్లీ బైపోల్స్ లో పోటీ పెట్టారు పీకే. నెల రోజుల్లోనే మంచి ఓట్ షేర్ రాబట్టారు. అక్కడ తొలి సక్సెస్. జనం మార్పు కోరుకుంటున్నారన్న చర్చకు ఆ ఫలితాలు దారితీసాయి. తనకున్న తక్కువ వనరులతోనే పార్టీ సింబల్ను, సిద్ధాంతాలను జనంలోకి తీసుకువెళ్లడం ద్వారా మంచి మార్కులైతే రాబట్టారు. అదే ఉత్సాహంతో ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు పీకే. జై బీహార్ నినాదాన్ని ఎత్తుకున్న ప్రశాంత్ కిషోర్ ఏ మేరకు సక్సెస్ అవుతారన్నది ఉత్కంఠగా మారింది.